వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 6 సిరీస్ను పుట్టినటువంటి వాళ్ళది 2025లో కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. సో మీ బాబు కానీ పాప కానీ 6న పుట్టారా? నెల సంవత్సరం ఏదైనప్పటికీ 6న పుట్టడం అంటే 6 అంటే శుక్రుడు దీవెనల వల్ల 6న పుట్టిన వాళ్ళు చాలా అదృష్టమైన లైఫ్ జీవిస్తారు. 6ని గాడెస్ ఆఫ్ బ్యూటీ అంటారు. సో వీళ్ళు 6న పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా అందంగా ఉంటారు. దే ఆర్ గాడ్ ఆఫ్ బ్యూటీ, గాడెస్ ఫర్ లవ్ అండ్ రొమాన్స్. సో వీళ్ళు శుక్రుడు దీవెనల వల్ల సకల సుఖాలు పొందుతారు. చాలా లగ్జరీ లైఫ్. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా 4 షర్ట్లు 4 ప్యాంట్లు ఉన్నా కూడా చాలా నీట్గా ఇస్త్రీ చేసుకొని అంటే చూడ్డానికి చాలా రిచ్గా లుక్ ఉంటుంది. సో ఇల్లు చిన్నదున్నప్పటికీ ఇంటీరియర్ డిజైనింగ్, ఆ ఇంటి లోపల అట్రాక్షన్ చాలా బాగా పెట్టుకుంటారు. చూస్తేనే ఎవరన్నా అరే ఇంత బాగుంది అనుకుంటారు. సో ప్రజెంటేషన్ విల్ బీ అట్ ద హయ్యెస్ట్ లెవెల్. సో సిక్స్ అనే పుట్టిన వాళ్ళు ఎంత బీద స్టేజ్లో పుట్టినా వాళ్ళు ఒక ఏజ్ వచ్చే లోపల మంచి రేంజ్కి వెళ్తారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్. అసలు పేరు దిలీప్ కుమార్. చాలామంది డౌట్స్ ఉంటాయి, పేర్లు మార్చుకుంటే అదృష్టం వస్తుందా అని. మన అదృష్టం ఉండేది పేరులోనే. సో మన పేరు ఎంత బాగుంటుందో లైఫ్ అంత బాగుంటుంది. అతని డేట్ ఆఫ్ బర్త్ 6కి దిలీప్ కుమార్ మ్యాచ్ కాలేదు. ఏఆర్ రెహమాన్ అని మార్చుకున్నాక 25వ నంబర్. 25 అంటే డబ్బు. సో 6న పుట్టిన వాళ్ళ పేరు 7లో ఉంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ మనీ. 7 సముద్రాలు దాటాలి పేరు, డబ్బు, కీర్తి. సో ఏమీ లేని స్టేజు, అప్పుల స్టేజ్ నుంచి ఏఆర్ రెహమాన్ ఈరోజు సుమారుగా 2000 కోట్లు సంపాదించుకున్నాడంటే 6వ నంబర్ దీవెనలు. సో 6న పుట్టిన బిడ్డలు ఒక ఇంట్లో ఉంటే ఆ బిడ్డలు పెరుగుతుంటే తల్లిదండ్రులు కూడా అదృష్టం పెరిగిపోతుంది. ఎందుకంటే వీడు కారులో తిరగాలి కాబట్టి తండ్రి కారు కొంటాడు, ఆయన సంపాదన పెరుగుతుంది. మంచి మంచి బట్టలు వేసుకోవాలి కాబట్టి తండ్రికి డబ్బులు పెరుగుతాయి, బిజినెస్ బాగుంటుంది. సో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ 6లో పుట్టినప్పుడు పేరెంట్స్ చాలా లక్కీ. అండ్ ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచే అన్ని లగ్జరీస్ ఎంజాయ్ చేస్తాడు. ఒక ఏజ్ వచ్చాక హీల్ బీ లైకింగ్ టు ట్రావెల్. సో ఫుడ్డీగా ఉంటారు. ఇంటి పక్కన హోటల్స్ బాగాలేవు అనుకోండి, దూరంగా పోయన్నా మంచి ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తారు. ఎడ్యుకేషన్లో హై నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళకి ఇష్టమైన వారం శుక్రవారం. వీళ్ళు ఏ పనులు చేసినా తిరుగుండదు, మంచి సక్సెస్ ఉంటుంది. అండ్ వీళ్ళు కానీ షేర్ బిజినెస్లో చేస్తే కోట్లు సంపాదిస్తారు. అంటే ప్రతి రూపాయి చాలా డెవలప్ అవుతుంది 6న పుట్టిన వాళ్ళకి. సో షేర్ బిజినెస్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇంజనీర్స్, డాక్టర్స్ 6కి బాగా పనికొస్తారు. అండ్ 6ని తిప్పిస్తే 9. సో 2025లో 6న పుట్టిన వాళ్ళు మంచి సక్సెస్ చూస్తారు. సో 6న పుట్టిన వాళ్ళు ఫ్యామిలీ లైఫ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు, తల్లిదండ్రుల్ని బాగా గౌరవిస్తారు. డబ్బులు ఎంత వచ్చినా కూడా వాళ్ళు గర్వం ఉండదు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఆ రోజు సాయంత్రానికి దానికి 2 3 తిరిగి పొందుతారు, లాభాలు చూస్తారు. సో రేపు అన్నది లేనట్టు ఖర్చు పెట్టే గుణం అండ్ మళ్ళా విపరీతంగా సంపాదించే అదృష్టం ఈ 6న పుట్టిన వాళ్ళ సొంతం. ఈ 6న పుట్టిన వాళ్ళలో జాన్వీ కపూర్, ఈవెన్ సావిత్రి గారు కూడా చిన్న ఏజ్ నుంచే నటించారు, కోట్లు సంపాదించారు. కేవలం సావిత్రిలో IIA రావడం వల్ల ఎవరి పేర్లో అయినా IIA వస్తే అర్లీ డెత్, ఫైనాన్షియల్లో డౌన్ అవుతారు, అర్లీ డెత్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్తారు. ఇలా IIA ఉన్న శ్రీహరి, సావిత్రి, సిల్క్ స్మిత, టైటానిక్, రీసెంట్గా ఒక యాంకర్ శ్రీవాణి కూడా యాక్సిడెంట్ అయింది విన్నాను. ఈ IIA ఇస్ రీజన్ ఫార్ సావిత్రిస్ డెత్. పుట్టుకలో ఆమెకు అదృష్టం ఉంది కాబట్టి చిన్న వయసు నుంచి సంపాదనలోకి వచ్చింది, కోట్లు సంపాదించింది. పేర్లో రాంగ్ నంబర్ వల్ల డౌన్ అయింది. అదే ఈ 6లో పుట్టిన వాళ్ళ పేర్ల నంబర్స్ బాగుంటే తిరుగు ఉండదు. సో ఈ 6లో పుట్టిన వాళ్ళకి 2025లో జనవరిలో పనులు స్టార్ట్ కావు. సో జనవరిలో వీళ్ళకి
అంత మంచి బిగినింగ్ లేదు. ఫిబ్రవరి నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మార్చిలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అక్కడ నుంచి ఏప్రిల్, మే, జూన్ నుంచి వీళ్ళు స్పీడ్ అందుకుంటారు. నవంబర్ వరకు తిరుగులేదు. డిసెంబర్లో మళ్ళా ఆటంకాలు వస్తాయి. సో ఈ డిసెంబర్లో, జనవరిలో, మార్చిలో జాగ్రత్తగా ఉంటే మిగతా 9 నెలలు ఈ 6న పుట్టిన వాళ్ళకి అదృష్టం బాగుంది. ఈ 6న పుట్టిన వాళ్ళు 3న పుట్టిన వాళ్ళని 3, 12, 21, 13 వాళ్ళు పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే 100% డైవర్స్ అవుతుంది. ఈ ఒక్కటి మనసులో పెట్టుకోండి. ఈ 6న పుట్టిన వాళ్ళ పేరు 10 అక్షరాల్లో ఉండకూడదు. ఈ 6న పుట్టిన వాళ్ళ పేరు 10 అక్షరాల్లో ఉంటే వీళ్ళకి చిన్న ఏజ్లోనే డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, యాక్సిడెంటల్లో డెత్. అంటే అన్లీ యాక్సిడెంటల్ డెత్. 1కి 6 పడదు. హీరో విషయాల్లో కూడా ఈ 1-6 ఎఫెక్ట్ వల్లే చూసాం కదా వీడియోస్ ఆయనవి ఎలా వణుకుతున్నాడో, స్టేజ్ అక్కడ ఇబ్బంది పడుతున్నాడో. సో ఈ 1-6 మనకొద్దు. పేరులో నంబర్స్ బాగుంటే 6 సిరీస్లో పుట్టిన వాళ్ళకి సకల సుఖాలు, భోగాలు అండ్ విపరీతమైన ధనలాభం 2025లో చూడబోతున్నారు. అలా చూడడం లేదు అంటే మాత్రం పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. లక్షలాది మందికి వెలుగుని, విజయాన్ని అందించిన డాక్టర్ కిరణ్ నెహ్రూ నేను మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టినా స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఇతను చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే
పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.